వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। బెలుగప్ప మండలం శివలింగప్ప మాట్లాడుతూ ఈ రోజు ఉదయం కాలువపల్లి గ్రామంలో మా గొర్రెలను మేతకని మా గొర్రెలను తేలుకొని పోతుంటే మా గొర్రెలను ఒక వెహికల్ వచ్చి దాదాపు 50 నుండి 60 గొర్రెలు చంపుకుంటూ పోవడం జరిగింది। ఈ రోజు దాదాపు 60 గొర్రెలకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నాం। మా యొక్క గొర్రె కాపర్లకు న్యాయం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు। పొద్దున్న 6 గంటలప్పుడు ఈ కాలువపల్లి బ్రిడ్జి మీద మేతకని తోలుకొని పోతుంటే మా గొర్రెల కాపర్లు దాదాపు ఒక వెహికల్ వచ్చి కారు దాదాపు 54 నుంచి 60 గొర్రెలను చంపుకుంటూ పోవడం జరిగింది। వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు స్పందించి అక్కడే కూర్చోవడం జరిగింది। ఈరోజు 60 గొర్రెలకు దాదాపు ఏం లేదు 12 లక్షల రూపాయల దాకా నష్టమవుతుంది। ప్రతి గొర్రెకి మా చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం కట్టించి మా యొక్క గొర్రె కాపర్లు న్యాయం చేకూర్చవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని అధికారులను విన్నవించున్నాం। అదేవిధంగా భవిష్యత్తులో జరుపుకున్నట్ల ప్రతి గొర్రెకు కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేపించి ఎక్కడ జరిగినా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా కూడా చేయాలని నేను బెలుగుప్ప మండలం శివలింగప్ప గారు మా గొర్రెల కాపర్ల నుంచి కోరుకుంటున్నాను।